ఈ రోడ్ నెంబర్ 10 లో ఉన్నటువంటి 5 ఎకరాల భూమి గురించి మనతో మాట్లాడడానికి ఇంకొక అన్న అయితే మనతో ఉన్నారు రెడీగా. అన్న అసలు చెప్పండి, ఏం జరిగింది అసలు దీని గురించి? హైడ్రా కూల్చివేయడం గురించి మీరు ఎట్లా చూస్తున్నారు? నిజంగా ఇది జెన్యున్ గా మీదేనా, లేకపోతే ఏమైనా మిస్టేక్ ఉండడం వల్లనే వాళ్ళు కూల్చివేయడం జరిగిందా? బ్రదర్, జెన్యున్ గా మాదేనా మీరు క్వశ్చన్ వేశారు కాబట్టి, ఇప్పుడు అందరికీ సుప్రీం అనేది తెలంగాణలో స్టేట్ హైకోర్టు. ఒక హైకోర్టు ఇది నా భూమి అని చెప్పి నాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నేను న్యాయవంతమైన పోరాటం చేస్తున్నా. 27 సంవత్సరాల నుంచి మా నాన్నగారు మేము దీనిపైన ఒక న్యాయవంతమైన పోరాటం చేస్తుండగా ఈ మధ్యలో ఎంతో మందిని ఎదుర్కోవడం జరిగింది మేము. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏంటంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ప్రభుత్వం వారి దగ్గర ఎటువంటి పత్రాలు లేవు. ఏదన్నా అంటే 403 మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అంటే మరి 403లో ఆల్రెడీ బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారు, పక్కన కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారు, రిజర్వాయర్లు కట్టారు, రోడ్లు అన్నీ చేశారు. 403లో మొత్తము 3900 ఎకరాలు ఉండగా ఒక నా 5 ఎకరాలే ప్రభుత్వ భూమి ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్న వారిని మేము హైకోర్టుని సంప్రదించడం జరిగింది. హైకోర్టు నుంచి మాకు చట్టబద్ధంగా మాకు ఆర్డర్ కాపీలు రావడం జరిగింది. దీని తర్వాత జలమండలి వారికి నా 5 ఎకరాల్లో ఎకరాన్నర భూమి కేటాయించారని చెప్పి ఒక కొత్త విషయం వెలుగుకు రావడం జరిగింది సంవత్సరం క్రితం. జలమండలి వారికి 1997లో ఎకరా భూమి కేటాయిస్తే ఇన్ని సంవత్సరాలు జలమండలి వారు ఏం చేశారు? నేను 27 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్నా. 27 సంవత్సరాల నుంచి జలమండలి వారు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎవరు నా దగ్గరకు వచ్చి ఇది ఒక ప్రభుత్వ స్థలము, మీరు అక్రమంగా ఉన్నారు అని చెప్పి గత సంవత్సరం క్రితం దాకా తప్పితే 26 సంవత్సరాలు నాకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదు. నా మీద లేనిపోని క్రిమినల్ ఫాల్స్ కేసులు పెట్టడం జరిగింది. రెవెన్యూ వారు కానీ వాటర్ వర్క్స్ వారు కానీ వాళ్ళకి ఒకవేళ నిజంగా భూమి అలాట్మెంట్ చేసి ఉండుంటే కలెక్టర్ గారు అలాట్ చేసి ఉండుంటే అలాట్మెంట్ లెటర్ తెచ్చుకోమనండి. మేము సిటీ సివిల్ కోర్టులో పోరాటం చేసాం, అక్కడ జలమండలి ఓడిపోవడం జరిగింది. హైకోర్టుకి వెళ్ళాము, హైకోర్టు నా తెలిసి హైకోర్టు ఇది మా భూమి అని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. గత 30 సంవత్సరాల నుంచి దీనిపైన జిహెచ్ఎంసీ ట్యాక్స్లు కడుతున్నాం, డోర్ నెంబర్లు ఉన్నాయి, కరెంటు మీటర్లు అన్నీ ఉన్నాయి. బోర్లు ఉండడం, వాటికి మీటర్లు ఉండడం, ఇవన్నీ బిల్లులు పే చేయడం ఇవన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి. గతంలో కూడా చంద్రకళ గారు వచ్చి అవతల పక్క ఒక 10 ఎకరాల భూమిని ప్రభుత్వ స్థలం నుంచి కంచె కొడుతున్నప్పుడు మేము కూడా ఇక్కడ ఉంటే మా స్థలానికి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చి కంచె కొట్టింది లేదు. గత ప్రభుత్వం మేమేమి 3 నెలల క్రితం 4 నెలల క్రితం కొట్టిన షీట్లు కాదు, ఇది బిల్లులతో సహా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. దగ్గరగా 15 సంవత్సరాల క్రితం కొట్టిన షీట్లు ఇవి. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు కానీ జలమండలి అధికారులు కానీ వారి యొక్క కింద సిబ్బంది చేస్తున్న కొన్ని ఇంటిమేటెడ్ ఏదైతే డిస్టర్బెన్స్లు ఉన్నాయో వాటిని గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు హైడ్రా వచ్చిందనో ఇంకోటి ఏదో వచ్చిందనో ఎవరి బాధ్యత నిర్వహించడం వాళ్ళ ఒక కర్తవ్యం. మేము గవర్నమెంట్ని అడ్డుకోవాలని కానీ ప్రభుత్వ అధికారుల్ని వాళ్ళ డ్యూటీ ఆపడానికి కానీ మాకు ఎటువంటి ఉద్దేశం లేదు. మేము చెప్పేది ఒకటే, ఏదన్నా ఉంటే ఒక డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా ఫాలో అవ్వాలి. మీరు ఇవాళ వచ్చారు, వాళ్ళు ఎవరు లేరు మంచిదే, ఎవరో ఉండుంటారు, ఒక ప్రాణ నష్టం జరిగితే ఎవరిది బాధ్యత? కనీసం అధికారులు వచ్చినప్పుడు మేము ల్యాండ్ ఓనర్లం, చూసే అవకాశం అన్నా ఎదుట కల్పించాలి. చూడాలి. ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇదంతా మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదండి. ఇప్పుడైనా కాదు, గత 27 సంవత్సరాల నుంచి కూడా మాకు రెవెన్యూ వాళ్ళు ఎటువంటి నోటీసులు ఇష్యూ చేయలేదు. ఇందాక V6 న్యూస్లో చూశాను, ఏదో మాకేదో నోటీసులు ఇచ్చారు అది ఇది అని చెప్పారు. మాకు ఎటువంటి నోటీసులు ఇస్తే రెవెన్యూ వాళ్ళని రికార్డు తీసుకొచ్చి చూపించమనండి. నాకు సర్వ్ చేసిన నోటీసులు ఏమంటే తీసుకొచ్చి చూపించమని చెప్పండి. ఇల్లీగల్గా వచ్చి 27 సంవత్సరాల నుంచి లేనిది గత సంవత్సరం వెనక నుంచి సైట్లో అక్రమంగా ఉన్నారని కేసులు పెట్టడం కాదు. నేను క్లెయిమ్ చేస్తున్న మాట వాస్తవమే, ఇది పట్టా భూమే. ఇదనే కాదు, ఇక్కడ నుంచి ఉన్న దగ్గర 40 ఎకరాల భూమి పట్టా భూమి. కాకపోతే ఎక్స్పెన్సివ్ ల్యాండ్ అవటంతో ఒకవేళ ఇది గవర్నమెంట్ భూమి అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందండి? బీఆర్ఎస్ ప్రభుత్వం ఆక్రమించుకోలేదా? వెనకాలే పార్టీ ఆఫీస్ పెట్టుకుంది, ఆక్రమించుకోలేదా? దగ్గరగా 50 సంవత్సరాల నుంచి జరుగుతున్న పోరాటం. 50 సంవత్సరాల దగ్గర 10 మంది సీఎంలు మారు ఉంటారు. ఏ సీఎంకి ఆలోచనలు ఉండదు కదండి. ప్రభుత్వ భూమి దేనికో దానికి ఇవ్వాలి కదా వీళ్ళు. ఇప్పుడు మీ ల్యాండ్లో ఈ చుట్టుపక్కల కానీ గతంలో అయినా సరే చెరువులు కానీ కుంటలు కానీ ఇలా ఉండడం ఏమైనా జరిగిందా? లేదండి. ల్యాండ్ వెనకాల ఒక నాలా ఉంది. ఇప్పుడు ఆ నాలా లేదు. ఇప్పుడు ఆ నాలా రోడ్డు అయిపోయింది. ఏదైతే టీఆర్ఎస్ భవన్ పక్క నుంచి మీరైతే వస్తారో అది 150 అడుగులు వెడల్పు నాలా. ఇప్పుడు ఆ నాలా రోడ్డు అయిపోయింది. ఇప్పుడు అది మొత్తం డ్రై నాలా చేశారు దాన్ని.
ఇప్పుడు నాలా అనేది ఉందా? నాలా ఉంటే బఫర్ వదులుకుంటారండి ఎవరైనా కూడా. నాలాలు ఉంటే భూములు కొనుక్కోరా, బిల్డింగ్లు కట్టుకోరా? పెద్దానికి జిహెచ్ఎం నాన్స్ ప్రకారం బఫర్ వదులుకుంటారు కదా. జూబ్లీ హిల్స్ బంజారాలో చెరువులు కుంటలు ఏడున్నాయండి? ఎవరు ఉండనిస్తున్నారండి? ఇక్కడ మీకన్నా చెరువు ఉండే, గతంలో చెరువు ఉంటే కనిపిస్తుందా మీకేమన్నా ఇక్కడ? అంటే ఇప్పుడు ఇది కూల్చడం వెనుక ఓన్లీ ప్రభుత్వ భూమి, ఇది కబ్జాకు గురైంది కాబట్టి మేము కూల్చినాం అనేది ఇన్ఫర్మేషన్. దీన్ని కూల్చడానికి జలమండలి వారు ఏదైతే ఎకరా మాది భూమి అని చెప్పి అవతల పక్క క్లెయిమ్ చేస్తున్నారో వారికి అధికారికంగా కానీ లీగల్గా కానీ 1.5 ఎకరాకి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్ రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి లేదు. అది లేక సిటీ సివిల్ కోర్టులో ఓడిపోవడం జరిగింది, హైకోర్టులో ఓడిపోవడం జరిగింది. అవన్నీ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ అధికారులు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేస్తున్నారు. ఇది వాస్తవం. గత 4 రోజుల క్రితం కూడా వచ్చి మా సైట్లో గొడవ చేయడం జరిగింది. ఇది మా భూమని. మీరేమన్నా ఉంటే కోర్టుని సంప్రదించి ఆర్డర్ తెచ్చుకోండి. గొడవ పడ్డ వాళ్ళు ఎవరు? ప్రభుత్వ అధికారులా లేకపోతే ప్రైవేటు వ్యక్తులా? ఎవరు వచ్చారు అసలు? దీంట్లో కొంతమంది ప్రైవేట్ అధికారులు ఉన్నారు, గవర్నమెంట్ అధికారులు ఉన్నారు. దీంట్లో ఒకరిద్దరు అని కాదండి. ఈ 403లో అంటే చాలా పంచాయతీలు ఉన్నాయి. ఇదేంటంటే మా యొక్క ఆశ ఏంటంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దీనికి ఒక పీజం పడుతుంది, దీని మీద కంక్లూజన్కి వస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి 50 సంవత్సరాల నుంచి తేలని పంచాయతీ ఇప్పటికైనా తేలితే మాలాంటి చాలామంది ఇలాంటి ల్యాండ్లు తీసుకుని ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ ఒక సొల్యూషన్ జరుగుతుందని ఆశిస్తున్నాం మేము. ఇప్పుడు ఇది కూల్చడం జరిగింది కదా, పూర్తి స్థాయిలో ప్రభుత్వము వాళ్ళు అధీనం చేసుకోవడం జరిగింది అని అనుకుంటున్నారా? ఫర్దర్గా మీరు పోరాడి మేము జెన్యూన్ గా ఉన్నాము, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్ ఉండగా ఎలా అధీనం చేసుకుంటారండి? ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉన్నారు, నేను వచ్చి మీ ఇంటి తలుపులో కిటికీలో పగలగొట్టా. మీ ఇంట్లో నేను ఎలా అధీనం చేసుకుంటాను? వచ్చారు, హైదరాబాద్ వచ్చారు, కూల్చారు, మా డ్యూటీ మేము చేసామన్నారు, చేయనివ్వండి. ఫర్దర్గా ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? మేము న్యాయబద్ధమైన పోరాటం చేస్తామండి దీనిపైన కంపల్సరీ. ఎందుకంటే ఇది మా ఒక్కరి సమస్యనే కాదు, 403లో కొన్ని వేల మంది ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ 403 మొత్తం గవర్నమెంట్ భూమి అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తే మేమనే కాదు చాలామంది పెద్ద బడా బాబులు కూడా ఉన్నారు. వీటిల్లో పేర్లు ఎందుకులే కానీ కొంతమంది గత ప్రభుత్వంలో ఎవరెవరిని ఎక్కడ ఎలా బుల్డోజర్లో చేసుకొని ముందుకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. కాకపోతే మాలాంటి న్యాయంగా పోరాటం చేసే వాళ్ళే ప్రతిసారి బలవుతున్నారు అనేది మా ఒక బాధ. ప్రతిసారి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం చేసి దీనిపైన ఏ ప్రభుత్వం దీనిపై ఎలాంటి డెసిషన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ హైకోర్టు ఆర్డర్ని ఉల్లంఘిస్తున్నారు అంటే మరి హైడ్రా మరి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. అసలుకి చెరువులు కుంటలు అంటే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు, మేము కాదని చెప్పి. ఇలా ప్రైవేట్ భూమి మీద కూడా వచ్చేసి దౌర్జన్యం చేయడం అనేది కరెక్ట్ కాదని మా ఒక ఆలోచన. జనరల్గా హైడ్రా కమిషనర్ గారు మొదటి నుంచి కూడా చెప్తున్న ఒకే ఒక మాట ఏంటంటే ఎవరికైనా సరే చెరువుల దగ్గర కానీ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ కబ్జాకు గురైనా కూడా మేము వాటిని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి లీగల్గా నోటీసులు అందజేసిన తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే తదుపరి చర్యలు మేము తీసుకుంటాం అని చెప్పి చెప్పడం జరిగింది. మీ వరకు ఇలాంటి ఏమైనా నోటీసులు రావడం కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ? కూడా చెప్పాను, నాకు ఎటువంటి నోటీసులు రాలేదు, నా దగ్గర డాక్యుమెంట్ ఎట్లాంటి విచారణ చేయలేదు, ఇది గవర్నమెంట్ భూమా ప్రైవేట్ భూమా అని చెప్పి ఎలాంటి మాట కూడా అడగలేదు. ఏదో ప్రభుత్వ అధికారికి చెప్తే ఏదో వాళ్ళు దొందుతుంది అన్నట్టుగా వాళ్ళ మాట విని రంగనాథ్ గౌడ్ గారు కూడా ఏంటంటే ఏదన్నా ఇంకొకసారి ఇట్లాంటి తప్పు జరగకుండా డాక్యుమెంట్ని పరిశీలించి రికార్డుని పరిశీలించి ఒక డెసిషన్ తీసుకుంటే మంచిది. దీనికి ఉదాహరణకి ఏంటంటే అండి, హైదరాబాద్ డిస్టిక్లో కరెక్ట్ రెవెన్యూ రికార్డ్స్ లేవండి. మీరు ధరణి చూసుకోండి, భూభారత్ చూసుకోండి, అన్ని డిస్ట్రిక్ట్లు ఉంటాయి. హైదరాబాద్ డిస్టిక్ ఎందుకు ఉండదండి? నెక్స్ట్ మీరు ఫర్దర్గా లీగల్గా న్యాయబద్ధంగానే మీరు వెళ్ళాలని అనుకుంటున్నారు? హైకోర్టుని ఆదేశిస్తామండి కంపల్సరీ. దీనిపైన చట్టబద్ధమైన పోరాటం చేయడం జరుగుతుంది కంపల్సరీ. ఎందుకంటే నా ఒక్కడి సమస్య కాదు ఇది, 403 చాలామంది ఇప్పుడు ఈరోజు మమ్మల్ని చూసి చాలామంది కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు దీని మీద ఏదైనా ఒక సంచలన నిర్ణయం తీసుకొని భూములు కొనుక్కున్న వాళ్ళని ఎప్పటి ఉన్న వాళ్ళు అన్యాయం అయిపోకుండా ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.